హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో సముద్రం చేపల గొరసలు ఇగురండి. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఈజీగా టేస్టీగా ఈ సముద్రం చేపలతో ఇగురు వండుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా ఇలా ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలి పొడుగ్గా. జీలకర్ర, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకోవాలండి. ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు ఇలా పొడుగ్గా తరిగినవి వేసుకోవాలి. వీటిని మిక్సీ పట్టాలండి. చేపల పులుసుకి ఇలా ఉల్లిపాయ పేస్ట్ చేసుకుంటేనే బాగుంటుంది. మొదటిసారి చేసుకునే వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఈజీగా ఉంటుందండి. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. మూత పెట్టానండి, నేను మిక్సీ పెట్టాను. పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వాలండి. సముద్రం చేపని క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమం వేయాలండి. తర్వాత సన్నగా పొడుగ్గా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. చేపలు ఇగురికి ఆయిల్ ఎక్కువ పడుతుందండి. మేము రైస్ బ్రాన్ ఆయిల్ వాడుతున్నాం, అందుకే ఆయిల్ కలర్ కొంచెం రెడ్గా ఉంది. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోపు మనం చేప ముక్కల్లోకి తగినంత పసుపు, రుచికి సరిపడా కారం వేసుకోవాలండి. మీరు కారం ఎక్కువ తినేలా ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఇలా ముందుగానే కలిపి పెట్టుకుంటే చేపలకి ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయండి. మధ్య మధ్యలో ఉల్లిపాయ పేస్ట్ని కలుపుకుంటూ ఉండాలి. ఉప్పు, కారం, పసుపు బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిపోయింది. మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత తగినన్ని నీళ్ళు వేసుకుని ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి. వన్ స్పూన్ గరం మసాలా పొడి వేసానండి. మేము హోమ్మేడ్ మసాలా వాడతాము. చేప ముక్కలు వేసాక గరిటెతో కలపకూడదండి. ఇలా క్లాత్ పట్టుకొని కలుపుకోవాలి. అప్పుడే ముక్కలు విడిపోకుండా ఉంటుంది. మూత పెట్టి ఉడికించుకోవాలండి. మూత తీసాను. చేపల ఇగురు అయితే ఉడికిపోయిందండి. ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసానండి. సముద్రం చేపల ఇగురు అయితే రెడీ అయిపోయింది. నేను ఇందులో కొత్తిమీర వేయట్లేదండి. కొత్తిమీర వేస్తే మనకి చేపల ఫ్లేవర్ ఎక్కువగా తెలీదు. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను. వేడివేడి అన్నంలో సముద్రం చేపల ఇగురు వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఫిష్ కూడా బాగా ఉడికింది. చాలా ఈజీగా, ఎంతో టేస్టీగా సముద్రం చేపల ఇగురు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేస్తున్నానండి. సూపర్గా ఉంది. ఫిష్ కూడా చాలా బాగా ఉడికిందండి. ఇందులో ఎక్కువ ముళ్ళు ఉండవు. చేపలు ఇష్టపడే వాళ్ళు ఎవరైనా కూడా తినచ్చండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.